చిన్న మేడారం అడవుల్లో సమ్మక్క సారలమ్మ దేవాలయానికి దగ్గరలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఒకటి ఉంది. సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయానికి ఒక 2 కిలోమీటర్ల అడవి లోపల ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. సుబ్బంపేట గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి స్వామివారు కలలో సాక్షాత్కరించి నేను ఒక చెట్టు త్వరలో వెలిశాను అని చెప్పడం జరిగిందనమాట. ఈ గుడికి వెళ్లే మార్గంలో మనకి అడుగడుగున పాము పుట్టలు కనిపిస్తూనే ఉంటాయి. విగ్రహాల గురించి వెతుకుతున్న సమయంలో గోదావరి ఒడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు త్వరలో రాయి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అనేది బయటపడడం జరిగింది. రాతి రూపంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇక్కడ కనిపిస్తున్న పుట్టలో ఒక పెద్ద నాగుపాము కాపలాదారినిగా వ్యవహరిస్తుందంట. గోదావరి ఒడ్డున దొరికినటువంటి ఈ విగ్రహాలను తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన బాధాకర విషయం ఏమిటంటే ఈ స్వామివారికి కనీసం చిన్న రేకుల షెడ్డు లాంటిది కూడా ఇక్కడ లేకపోవడం. ఈ రాతి రూపంలో ఉన్నటువంటి విగ్రహాలని దగ్గర నుంచి చూస్తే స్వామివారికి ఎలా అయితే 3 నామాలు ఉంటాయో అచ్చం అలాగే సింహం ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆకారం మనం చూడవచ్చు. వీలుంటే ఒకసారి ఈ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోండి.